అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లు తప్పకుండా ఒక లైక్ మాత్రం చేసేయండి. మీరు చేసే లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీస్తా. లీగల్ అండ్ పొలిటికల్ విషయాలు విశ్లేషించి మీ ముందుకు తీసుకొస్తా. సరే, రీసెంట్గా మద్రాస్ హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. మొదటి పెళ్ళైన భార్య రెండో వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో వాటా ఉంటుందా ఉండదా అనే దానిపైన క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. చిన్మయి అనే పురుషుడిని మల్లిక అనే అమ్మాయి పెళ్లి చేసుకుంది. వీళ్ళ జీవితం సాఫీగా సాగుతా ఉంది. అలాంటి తరుణంలోన ఈమె హఠాత్తుగా వేరొకరిని పెళ్లి చేసుకునింది. ఆయన పేరు కురియప్పన్. అంటే రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న తరుణంలోన మొదటి భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు షణ్ముగం ఈ ఆస్తిలోన సమాన హక్కులు కావాలి నాకు అని కోర్టులోన పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలోన రెండో భార్య ఎవరైతే రెండో పెళ్లి చేసుకుని ఉంటారో ఆ మహిళ ఆమెకు కూడా మొదటి భర్త ఆస్తిలో నాకు వాటా ఉంది అని సివిల్ కోర్టులోన కేసు ఫైల్ చేసింది. సివిల్ కోర్టు ఆ కేసును విచారించిన పిమ్మట షణ్ముగానికి ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. సివిల్ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చుంటుందో ఆ జడ్జిమెంట్ని మద్రాస్ హైకోర్టులోన సవాల్ చేసింది. సవాల్ చేసిన పిమ్మట ఆ ధర్మాసనం ఏదైతే ఉంటుందో సుబ్రహ్మణ్యం కురియప్పన్తో కూడిన ధర్మాసనం వాళ్ళు ఈ కేసును విచారించారు. విచారించిన తరుణంలోన ఇక్కడే అసలైన పెద్ద ట్విస్ట్ బయటకు పడింది. షణ్ముగం, చిన్మయ్, కురియప్పన్ వీళ్ళ ముగ్గురు ఒకే తండ్రికి సంబంధించిన అన్నదమ్ములు. వీరిలోన చిన్మయ్ అనే పెద్దవాన్ని మల్లిక పెళ్లి చేసుకుంది. చిన్మయి చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు అంటే రెండో వ్యక్తి అయిన కురియప్పన్ను ఈమె పెళ్లి చేసుకునింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తి పంపకాల విషయానికి వచ్చేసరికి షణ్ముగం అనే వ్యక్తి ఇక్కడ మొదటి భర్తకు సంబంధించిన పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ 2 వాటాలు రావాలి, మూడో వ్యక్తి వాటా లేదు, ఎందుకంటే ఆయన పూర్తిగా చనిపోయాడు కాబట్టి 50-50 అనే విధంగా షణ్ముగం మాట్లాడారు. కానీ ఈమె మొదటి భర్త నా భర్త కాబట్టి ఆయన కూడా ఇందులో వాటా ఉంటుంది, ఆ వాటా నాకు వస్తుంది అని ఈమె వాదించింది. న్యాయమూర్తులు ఈ కేసులో పరిశీలించిన పిమ్మట ఏదైతే సివిల్ కోర్టు ఉంటుందో ఆ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన పిమ్మట సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం మహిళలకు రెండో పెళ్ళైతే మొదటి భర్త ఆస్తిలోన వాటా లేదని ఎక్కడా లేదు. ఇందులో మరీ ముఖ్యమైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయారు, వీళ్ళకి పెళ్ళైన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఈ ముగ్గురు అన్నదమ్ములు వాటాలో ఆస్తులు పంచిపెట్టారు. మొదటి వ్యక్తికి, రెండో వ్యక్తికి, మూడో వ్యక్తికి ఇట్లా 3 వాటాలు ముందుగానే పంచిపెట్టారు. ఈ ఆస్తికి సంబంధించిన వాటా మొదటి భర్త చనిపోయాడు కాబట్టి ఈమె ముందుగా చనిపోకముందు ఆయన్నే పెళ్లి చేసుకుంది కాబట్టి ఆయన ఆస్తి ఈమెకే వర్తిస్తుంది. రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈమెకు ఆస్తిలో వాటా లేదనడం హేయమైన చర్యగా భావించి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది.